నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ వెన్ గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే గురువు గారు. కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురువు గారు. ఎస్ మేడం, ఇది మనం ఎప్పటి నుంచో ఇస్తున్నాం. ఇది మనం కంటిన్యూగా ఇవ్వాలని డిసైడ్ అయిపోయాము. 699 రూపాయలతో మీకు జన్మకుండలి రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో డీకోడ్ చేసేది వచ్చేసి మనకి మీ పేరు ఎలా ఉంది మామూలుగా, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్, శత్రు నెంబర్లు ఇవి ఎలా ఉన్నాయి, తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి మీరు వాడుతుంది, ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు, అన్నిటిని డీకోడ్ చేసి ఇస్తున్నాం. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది, అంటే మీరు బాగా శ్రమించి సంపాదించిన డబ్బుల ద్వారా ఆపరేట్ అవుతున్న మీ బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్టెడ్గా ఉందా లేదా, సో అది మీకు ఎలా, అది కనెక్టెడ్గా లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది, డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి వెహికల్ నెంబర్. ఇంత జరిగిన తర్వాత మీరు ప్రయాణం చేసే వెహికల్ సరిగా లేదనుకోండి, మీకు ఎక్కడో అవరోధాలు ఏర్పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, అంటే ఊకే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. సో అలా ఎలా ఉంది ఆ వెహికల్ యొక్క కాల్కులేషన్స్ ప్రకారం దాన్ని డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చి ఫైనల్లీ మీకు మ్యారేజ్ డేట్, ఇది కూడా మీకు ఎలా ఉంది, అంటే ఇంత బిజీ లైఫ్లో ఇవన్నీ మనం అసలు గుర్తించాం, ఏదో పరిగెడతా ఉంటాం. కానీ ఒక్కసారి మనం 5 minutes టైం కేటాయించుకొని ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఓహో ఈ నెంబర్ నేను వాడాలి, సో ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు సరిగా లేదు, ఇది ఇంకోటి వాడాలి. ఇప్పుడు చాలామంది లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నారు, చాలా అద్భుతం అనమాట. సో ఇప్పుడు కూడా నేను జస్ట్ కరీంనగర్కి 3 నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది, HDFC బ్యాంక్కి. అంటే మన అకౌంట్ సరిగ్గా లేకపోతే దాన్ని మనం సరిగ్గా ఆపరేట్ చేయలేము. వాస్తవంగా మీరు ఎన్ని డబ్బులు డిపాజిట్ చేయండి, తెల్లారితాలుగా మళ్ళీ అవి ఎటో ఒకవైపు మీరే పంపించేస్తారు, జీరో అయిపోద్ది అకౌంట్. సో ఎందుకు జరుగుతుంది ఇలా అని ఎప్పుడు ఏ కోణాన్ని ఆలోచించారు చాలామంది. సో ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో తర్వాత మ్యారేజ్ డేట్. ఎస్ చెప్పండి. న్యూమరాలజిస్ట్ కోర్స్ కూడా ఒకటి మీరు మొదలు పెట్టారు కదా. ఎస్ మేడం, ఎస్. ఇప్పుడు అది కూడా మనకి అందుబాటులో ఉంది, చాలా లీస్ట్ రేట్తో 24,999కి మనం ఫుల్ కోర్స్ మనం కంప్లీట్గా ఇస్తున్నాం. ఓన్లీ ఆన్లైన్ జూమ్ అనమాట. సో జూమ్ ద్వారా ఇది నేర్చుకోవచ్చు. మీరు 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకొని సోర్స్ ఉన్న కోర్స్. అంటే ఇప్పుడు బాగా అంటే ప్రపంచం మొత్తం కూడా న్యూమరాలజీని పాటిస్తుంది. ఇతర దేశాలలో కూడా మనం అంటే చాలామంది మూఢనమ్మకాలు అంటారు, కానీ అభివృద్ధి చెందిన దేశాలు కూడా న్యూమరాలజీని పట్టుకొని ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ కోర్సు నేర్చుకుంటే మీకు అద్భుతంగా అవకాశాలు ఉంటాయి. ఇంకా స్త్రీలు దీంట్లో బాగా ఎక్కువ దీన్ని గెయిన్ చేస్తానికి అవకాశం ఉన్న కోర్సు ఇది. మీరు ప్యాసివ్ ఇన్కమ్ కింద పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు, మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నిర్ణయం తీసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. గురుగారు, అదృష్టం ఉంటే అన్నీ ఉన్నట్టే, అదృష్టం లేకపోతే ఏదీ లేనట్టు. సో అదృష్టం కలగాలి అన్నా, లేదా ఆరోగ్యం కలగాలి అన్నా, ఆరోగ్యం ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే, ఆరోగ్యమే మహాభాగ్యంగా. అదే. సో బిజినెస్, వ్యాపారం సరిగా జరగాలి అన్నా ఏదైనా మంచి రెమెడీ చెప్పండి గురుగారు మా ప్రేక్షకుల కోసం. 3 విషయాలు చాలా ఒక మనిషికి సంబంధించిన అతి ముఖ్యమైన పాయింట్స్ని టచ్ చేసావు. ఒకటి అదృష్టం, ఇది ఉంటే అన్నీ జరిగిపోతాయి. 2 ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ఉంటే ఇంకా అసలు డబ్బులు ఉన్నట్టే, అంతే కదా. ఇప్పుడు మనకేదో జబ్బులు, ఊరిగా డబ్బులు అక్కడ అప్పు తీసుకుని పోయి హాస్పిటల్ పెడుతున్నాము అంటే ఏంది, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటా. తర్వాత ఇంకోటి వ్యాపారం, ఇవన్నీ జనరేట్ కావాలంటే బిజినెస్ కూడా ఉండాలి. రైట్, చాలా పవర్ఫుల్గా అడిగావు. యాక్చువల్గా న్యూమరాలజికల్ ప్రకారం ఎవరి జన్మ కుండలిలోనైతే 3వ నెంబర్ మిస్ అయింది, అదృష్టం గోయిందా. అది మీరు ఎన్నో పనులు చేస్తా అంటారు, 90% దగ్గరికి వచ్చేస్తుంది, ఫటకన కొట్టేస్తుంది, అర్థం కాదు. అరే అంత అయిపోయింది కదా, అనుకున్నాం కదా మొత్తం అయిపోయిందని, కంప్లీట్ అయిపోయింది కదా ఏంది అంటే వీసా వస్తుంది, మాత్రం రెడీ అంతా చదువుకొని లగేజ్ చదువుకొని పోతాం, ఏదో ఒక లిటికేషన్ పడే నో అంటాడు కథ. అంటే అదృష్టం ఎక్కడో మిమ్మల్ని తంతంది అని అర్థం. ఓకే, కొన్ని పనులు జరగబోయేటివి కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటాయి, జరగదు. ఎవరినో కలవాలని పోవాలనుకుంటా అంటాం, ఆయన కలవడు, ఆయన టైమింగ్ ప్రకారం సెట్ చేసుకొని పోతాం, అయినా కలవడు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటుందా? ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తానికి. తర్వాత వ్యాపారం చేస్తూ ఉంటాం, బాగా చాలా నడుస్తుంటుంది, అడావుడి అంత గందరగోళం ఉంటుంది, అన్నీ జరుగుతాయి. లాస్ట్కు చూస్తే వెళ్ళక మళ్ళీ మనకి జీరో, పెద్ద జీరో కనిపిస్తూ ఉంటుంది, ఏం జరిగింది అర్థం కాదు. సో తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఎప్పుడైతే రిలేషన్స్లో చాలామంది చూడండి, ఎవరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర షెడ్యూల్ ఉంటుంది, 15వ తారీఖు నాడు ఈ డాక్టరు, 30వ తారీఖు నాడు ఈ డాక్టరు,
ఫస్ట్ తారీఖు నాడు ఈ డాక్టర్ అపాయింట్మెంట్స్ నిజమే మొత్తం వాళ్ళ డైలీ రాయబడి వాళ్ళు సంపాదించింది మొత్తం క్లినిక్ క్లినిక్స్ అయిపోతాయి. సో వీటన్నిటికీ ఎందుకలా జరుగుతుంది అంటారు? నెంబర్స్ మిస్సింగ్, నెంబర్స్ ప్లేయింగ్ ద గేమ్స్. ఈ ప్రపంచంలో ప్రతిదీ జరగాలంటే నెంబరే. ఎవరికైతే 7 నెంబర్ మిస్సింగ్ ఉంది లేదా ఎక్స్ట్రా టైమ్స్లో ఉంది, రోజులో చాలాసార్లు ఉంది, ఇలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. 3వ నెంబర్ మిస్సింగ్ ఉంది, ఎక్కువసార్లు రిపీటెడ్గా ఉంది, వీళ్ళకి అదృష్టానికి సంబంధించిన ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. సో మీకు 5వ నెంబర్ మిస్సింగ్ ఉంది, 5వ నెంబర్ ఎక్కువసార్లు రిపీటెడ్గా ఉంది, బిజినెస్కి సంబంధించిన ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఈ 3 పాయింట్లు మనకి కరెక్ట్గా సెట్ కావాలంటే దీనికి పర్ఫెక్ట్ రెమెడీ వచ్చేసి ఈ మాల. 3 మీకు క్రిస్టల్స్ దీంట్లో రిపీటెడ్గా ఉంటాయి. బుధుడు మరియు గురుడు అంటే 3వ నెంబర్, 3, 12, 21, 30. తర్వాత వచ్చేసి మీకు కేతు. ఓకే. సో ఈ 3 నెంబర్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా మీ బాడీలో హోల్డ్ చేశారనుకోండి, ఈ 3 మీకు బ్యాలెన్స్ అవుతాయి. అదృష్టం, ఆరోగ్యం, బిజినెస్, ఈ 3 కూడా మీకు సెట్ అయిపోతాయి. వాటికి సంబంధించిన బ్రాస్లెట్ ఇది కూడా చాలా సింపుల్గా సేమ్, ఇది కూడా మీకు ఎడమ చేతికే వేసుకోవాలి. ఎన్ని మాలలు ఉన్నా, ఎన్ని బ్రాస్లెట్స్ ఉన్నా మీరు బ్రాస్లెట్ అనేదాన్ని ఎడమ చేతికే వేయాలి. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వైబ్రేషన్ క్లెన్జింగ్ ఈ హ్యాండ్తోనే మీకు ఇక్కడ వెళ్ళి మీకు ఇక్కడ ఫీడ్ అవుతూ ఉంటుంది. మీరు ఏదేది ఆశిస్తూ ఉన్నారో, ఏది మీరు కావాలనుకుంటున్నారో, ఏది మీకు మిస్ అవుతూ ఉందో, ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా మీకు సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ కావాలి. అక్కడ ఫీడ్ అయ్యి మీకు అక్కడ డెవలప్ రిపీటెడ్ అయినప్పుడు మాత్రమే మీరు సాధిస్తానికి ఆస్కారం ఉంటుంది. మేనిఫెస్టేషన్ కూడా బరాబర్ చేసుకోవాలి. చాలామంది ఏం కావాలో అడగటం కూడా ఇబ్బంది, వీళ్ళకి ఏం కావాలో అడగటం కూడా ఇబ్బంది, దాంట్లో కూడా పిసినాడుతాను మళ్ళీ. సో డబ్బులు ఇప్పుడు 10 కోట్లు కావాలని అడిగితే నీ సొమ్ము ఏం పోయేది ఉంది? అప్పుడు యూనివర్స్ మీకు 5 కోట్లు ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా, నీకు అసలే డబ్బులు లేవు, 10 కోట్లు కావాలని కోరుకో, దాంట్లో కూడా మళ్ళీ పిసినాడుతాం. 2 కోట్లు చాలు, ₹1 కోటి చాలు, ఇలా అంటారు. సో ఏదైనా మీరు మేనిఫెస్టేషన్ కూడా బరాబర్ చేయకపోతే మీరు అనుకోకుంటే ఏది జరగదు, అనుకుంటేనే జరుగుతుంది. సో మీకు బిజినెస్ ప్రాబ్లం ఉంది, రిలేషన్ ప్రాబ్లం ఉంది, తర్వాత మీకు వ్యాపార ప్రాబ్లం ఉంది, మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వీటన్నిటికీ చాలా పవర్ఫుల్గా పనిచేసేది మీకు ఇది త్రైమాల. 3టిని బాగా కవర్ చేసేది ఇది. మీరు ఇది వేరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ 3 ప్లేసులు మీకు యాక్టివేట్ అయిపోతాయి. బిజినెస్ యాక్టివేట్ అవుతుంది, ఆరోగ్యం యాక్టివేట్ అవుతుంది, మీకు అదృష్టం కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు అన్ని ఇంకా ఇవి ఈ 3 ఉంటే మిగతా అన్నీ ఉన్నట్టేగా. ఈ 3 ఉంటే మిగతా అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ప్లాన్ చేసుకోండి మంచిగా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం, దీంట్లో నియమ నిబంధనలు ఏముండవు ఫ్రెండ్స్. దీనికి ఇవన్నీ కూడా మీకు చాలా వండర్ఫుల్గా తయారు చేయబడ్డ క్రిస్టల్ స్టోన్స్తో తయారుపడ్డ ఐటమ్స్. ఎక్కడ మీకు డ్యామేజీ కావు, పగిలిపోవు, కలర్ షేడ్లు కావు, తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఒరిజినల్ క్రిస్టల్తో తయారు చేయబడ్డ మాలలు మీరు వాడండి, చాలా అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోండి. అంటే ఇది చూసాక కొంతమంది ఇలాంటిదే ప్లాస్టిక్ది కొంటారు, కానీ అది ప్లాస్టిక్ ఉంటాయి. ఇవాళ రేపు మొత్తం కామర్స్ అయిపోయినాయి కదా, ఫ్లిప్కార్ట్ అంటాడు, అమెజాన్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఎక్కడెక్కడో వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇవి కొన్ని ఆశ్రమాల ద్వారా, పెద్ద పెద్ద గురువుల ద్వారా వీటిని శుద్ధి చేయబడి వాటిని స్పర్శించి వాటితో ఆశీర్వదించి పంపిస్తూ ఉంటారు. దాంతో మనకు బాగా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది దీంతో. అంతేగాని ఏది పడితే మనం మార్కెట్లో అవైలబుల్ ఉంది కదా, ఇలా అంతా ఓపెన్ మార్కెట్ కదా, ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అని అంటే ఇట్ ఈస్ నాట్ వండర్ఫుల్. అంటే ఇప్పుడు మీరు వేర్ చేయొచ్చు, కానీ దాని వైబ్రేషన్ ఎలా పనిచేస్తుంది మీకు తెలియకపోతే కష్టమైంది కదా. అది మీకు ఎలా ఆస్వాదించబడుతుంది, మీ బాడీని ఎలా అది జనరేట్ చేస్తుంది, మీకు అదృష్టం ఎలా కలుగుతుంది, దాన్ని తెలుసుకునే జ్ఞానమైన ఉండాలి కదా మీకు. దాన్ని తెలుసుకునే పరిజ్ఞానం కూడా లేకపోయినా వేస్టే కదా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఒరిజినాలిటీకి ప్రియారిటీ అండి, ఒరిజినల్ని ఆస్వాదించండి, రిజల్ట్ కూడా మీకు ఒరిజినల్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఆరోగ్యం, అదృష్టం, బిజినెస్, ఎస్, ఈ 3 సక్రమంగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యం, అదృష్టం, బిజినెస్ మీకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ మాల ధరించండి. థ్యాంక్ యూ.